హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళా ఉద్యోగులకు కూటమి సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సమస్యల గురించి ఆలోచిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలు ఎంతో కాలంగా అడుగుతున్న ఒక సమస్యనైతే పరిష్కరించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇంత ముందుకు 120 రోజులు ఉండేవి, అంటే 4 నెలలు మాత్రమే ఇచ్చేవారు. వీటిని ఇప్పుడు 180 రోజులకు, అంటే 6 నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో ప్రసూతి సెలవులు అంటే మహిళలు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు డెలివరీ కోసం ఇంత ముందుకు 120 రోజులు ఫ్రీగా సెలవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 180 రోజులు అంటే 6 నెలలకు పెంచుతూ కూటమి సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రసూతి సెలవులకు ప్రస్తుతం 2 పిల్లల వరకు మాత్రమే ఉండగా ఈ లిమిట్ని కూడా ఎత్తివేస్తూ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు పిల్లలు చాలా తక్కువ అయిపోయినారు ఈ జనరేషన్ అని చెప్పి ఇంత ముందుకు 2 పిల్లలకు మాత్రమే డెలివరీ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎంతమందిని కన్నా సరే మీకైతే 180 రోజులు డెలివరీ హాలిడేస్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న మహిళలకు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.